నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వరా నీరాగారాగమథనీ నిర్మదా మదనాశిని. లలితమ్మని నిష్కారణ అని పిలుస్తారు. అమ్మవారికి ఎలాంటి కారణాలు ఉండవండి. అంటే ఆవిడ స్వలాభం కోసం ఏ పనులు చేసుకోదు. ఆవిడ ఏం చేసినా ఆవిడ ప్రియమైన భక్తుల కోసమే. నిష్కళంక, అమ్మవారికి ఎలాంటి కళంకాలు ఎలాంటి తప్పులు ఉండవు. ఆవిడ చాలా పవిత్రురాలు. నిరుపాధిర్, అమ్మవారికి ఎలాంటి ఆధారము అక్కర్లేదండి. అమ్మవారే ఈ ప్రపంచానికి మూలాధారం. నిరీశ్వర, అమ్మవారు ఒక శక్తి స్వరూపిణిలాగా ఈ ప్రపంచాన్నంతా పరిపాలిస్తారు. నీరాగా, అమ్మవారికి ఎలాంటి కోరికలు లేదు. నీరాగారాగ మదని, ఆవిడ ప్రియమైన భక్తుల్లో కోరికలు ఎక్కువైపోతే వాటిని నాశనం చేస్తారు. నిర్మద, అమ్మవారికి ఎలాంటి గొప్పలు లేవండి. ఆవిడ ఎంత జ్ఞానమయి శక్తిమయి అయినా అమ్మకి గొప్ప లేదు. మదనాశిని, మనలో ఉన్న గొప్పని అమ్మవారు ఎప్పుడు అదుపులో ఉంచుతారు. ఇదండి 46వ శ్లోకం తాలూకా అర్థం. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.